వెల్కమ్ టు లేజీ అండ్ క్రేజీ వ్లాగ్స్. ఈరోజు లేజీ అండ్ క్రేజీ వ్లాగ్స్లో మనము చికెన్ కర్రీ అనేది ప్రిపేర్ చేసుకుందామండి. ఇది రైస్లోకైనా చపాతీలోనికైనా గ్రేవీతో బాగా వస్తుందండి. ఈ విధంగా ట్రై చేయండి. నేను కేజీ చికెన్ తీసుకుంటున్నాను. ఇక్కడ 5 మీడియం ఆనియన్స్ తీసుకొని కట్ చేసుకున్నానండి. అలాగే 2 టొమాటోస్ కూడాను, అలాగే 5 రెడ్ చిల్లీ, కొన్ని వెల్లుల్లి, అలాగే కాస్తంత అల్లం కూడా యాడ్ చేసుకుంటున్నానండి. కాస్తంత సాల్ట్ వేసి అన్నీ బాగా ఫ్రై చేసి మగ్గనిద్దామండి. బాగా మగ్గిన తర్వాత కాస్తంత బాగా ఫ్రై అవ్వనివ్వాలండి. అలాగే జీడిపప్పు, నువ్వులు కూడా కొంచెం వేసుకుంటున్నానండి. మీరు ఇంకా డ్రై కోకోనట్ పౌడర్ ఉన్న యాడ్ చేసుకోవచ్చండి. ఇవి బాగా చల్లారిన తర్వాత ఈ మిశ్రమాన్ని మిక్సీ పట్టుకుందాము. అలాగే మళ్ళీ తిరిగి ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆ మిక్సీ పట్టిన మిశ్రమాన్ని దీనిలో వేసి కాస్తంత ఫ్రై చేసుకుందామండి. చేసుకున్న తర్వాత ఆల్రెడీ మనం అన్నీ బాగా ఫ్రై చేయించాం కాబట్టి ఈ పేస్ట్ని అంతగా ఫ్రై చేయించాల్సిన అవసరం లేదు. కాస్తంత వేస్తే సరిపోతుంది. కొంచెం ఫ్రై అయింది కదండి, ఇందులోకి కడిగి పెట్టుకున్న చికెన్ని కూడా వేసేద్దాము. చికెన్ వేసుకున్న తర్వాత బాగా కలియబెట్టుకుందామండి. బాగా కలుపుకోవాలి. పేస్ట్ చికెన్ బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఒక 5 minutes మూత పెట్టుకుందామండి. ఇవ్వండి, మూత తీసి చూసిన తర్వాత వాటర్ రావటం స్టార్ట్ అయింది కదా. లైట్గా వాటర్ అనేది వస్తుంది. ఈ టైంలోనే మనం కాస్త కారం, పసుపు ఇవన్నీ కూడా యాడ్ చేసుకుందామండి. 1 టేబుల్ స్పూన్ కారం వేసానండి, ఎందుకంటే ఆల్రెడీ రెడ్ చిల్లీ వేసాను అందుకనేసి. అలాగే 1 ఇంచు కొంచెం మాత్రమే, 1/2 టేబుల్ స్పూన్ మాత్రమే పసుపు వేస్తున్నానండి. అలాగే సినామెన్ పౌడర్ అండి, దాల్చిన చెక్క పొడి వేస్తున్నాను. అలాగే కాస్తంత ధనియాల పొడి కూడా వేసుకుంటున్నానండి. 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి అండి. చికెన్కి మసాలాలన్నీ బాగా పట్టేలాగా ఫ్రై చేసుకుందాము. నా వాయిస్ కాస్త బొంగురుగా వస్తుంది, కొంచెం కోల్డ్ ఉంది, లైట్ తీసుకోండి. చూడండి, బాగా కలియబెట్టిన తర్వాత మూత పెట్టి ఉడికించాం కదా, చికెన్లోంచి కాస్త వాటర్ వచ్చింది. అదేవిధంగా కాస్తంత మనకు గ్రేవీ కోసం వాటర్ కావాలి కాబట్టి నేను కొంచెం వాటర్ వేసుకుంటున్నాను. కొంచెం మిస్టేక్స్ ఉంటే తప్పు ఉంటే క్షమించండి. సరిపడకపోతే సాల్ట్ కొంచెం యాడ్ చేసుకుంటున్నానండి. చూడండి, బాగా ఉడికింది చికెన్ అనేది. కాస్తంత ఉప్పు, కారం సరిపడేటట్టుగా వేసుకున్నాం కదా, అవన్నీ కాస్తంత రుచి చూసుకొని లాస్ట్లో గరం మసాలా వేసుకున్నానండి. గ్రేవీ ఉంచుకుంటాను కాబట్టి నేను కాస్త చపాతీ అండ్ పులిహోర కూడా చేస్తున్నానండి. అందుకని వాటిలో గ్రేవీ ఉంటుంది కాబట్టి నేను కాస్త గ్రేవీతోనే వదిలేస్తున్నానండి. మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.